కొన్నిసార్లు నాకు కూడా తట్టకపోవచ్చు. కొన్నిసార్లు ఈ అంశాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనో బాధితులుగా మీకెక్కువ అనుభవం ఉండొచ్చు. మీ అనుభవాన్ని ప్రభుత్వంతో పంచుకుంటే ఆ సమస్యని తక్షణమే పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు మీ ఆరోగ్య భద్రత కావచ్చు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, మీ శాలరీస్ కావచ్చు, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే జరగరాని దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు ఈ ప్రభుత్వమే ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించి మీ కుటుంబాన్ని ఆదుకునే మంచి ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వస్తున్నాం. ఇక ఇవన్నీ చేస్తూనే మళ్ళీ అవ్వంగానే మా ముజీబో లేకపోతే శ్రీనివాసో లేకపోతే జగదీశో పోయేటప్పుడు చెప్తాడు, అన్నాక పిఆర్సీ ఉండే మళ్ళీ గాదాని సంగతి ఏంటి గ్యారెంటీగా పోయేటప్పుడు అంటాడని నాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను సూచన చేస్తున్నా, దానికి సంబంధించి కూడా మనం ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవడానికి మనం ఖచ్చితమైన ప్రయత్నం చెయ్యాలి. వాళ్ళ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. మీ విశ్వాసమే మా బలం. మిత్రులారా, నా ఇంకొక విజ్ఞప్తి, రోజుకొక గంట మనం అదనంగా పనిచేద్దాం. మనం ఏం బిల్లులు పెంచుతలేం, కానీ మన కట్టాల్సిన పన్నులు కొంతమంది కట్టగుట్ట తప్పించుకుంటున్నారు. తప్పించుకునే వాళ్ళని పట్టుకునే బాధ్యత మీదే, నాదైతే కాదు. ఆదాయాన్ని పెంచండి. ఆ పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలు తీర్చడానికి నేను ఉపయోగిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. ఈ మధ్యనే మా జిఎస్టీ ఆదాయం పెరిగింది. మా శ్రీనివాసరెడ్డి గారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు కొంత ఆదాయాన్ని పెంచిండు. ఇంకొన్ని శాఖలలో మా ఆదాయం పెరిగింది. ఏది కూడా వృధా చేయకుండా ప్రభుత్వ ప్రతినిధులుగా మీకే వాటిని ఖర్చు పెడుతున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు చిన్న ఆరోపణ లేకుండా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్ళకి ఇస్తే దాదాపుగా 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు పంచిపెడితే అనా పైసా అవినీతి, విద్యా ప్రమాణాలు పెంచి బ్రేక్ఫాస్ట్ లంచ్తో సహా నాణ్యమైన విద్యనే కాకుండా పౌష్టికాహారంతో ఈరోజు పేదలకు బుక్కడు బువ్వ పెట్టగలుగుతున్నాం, బ్రేక్ఫాస్ట్ పెట్టగలుగుతున్నాం. అంటే అందులో మా ఉపాధ్యాయుల చొరవ లేదా? ఇవాళ స్వయం సహాయక సంఘాలకు 67 లక్షల మంది మా ఆడబిడ్డలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాల లింకేజ్ ఇప్పించి 2,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ పేరు మీద చెల్లించిన దాంట్లో మీ శ్రమ, మీ కృషి లేదా? 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి స్వయం సహాయక సంఘాలకి ఈరోజు అందిస్తే అవి అమలు చేస్తున్నది మీరు కాదా? ఇవాళ సోలార్ విద్యుత్ అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడుతుందంటే అందులో మీ కృషి లేదా? మహిళలు గృహలక్ష్మి, మహాలక్ష్మి పేరు మీద బస్సులో ఉచితంగా ప్రయాణమే కాదు, ఈరోజు మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు 1000 బస్సులను ఆడబిడ్డలను యజమానులను చేసి బస్సులో ఉచితంగా కాదు, బస్సులకు మేమే యజమానులమని ఈరోజు పథకాలు అమలు చేసి ఆర్థికంగా కాళ్ళ మీద నిలబడుతున్న మా ఆడబిడ్డలకు అందిస్తున్న ఈ బ్యాంకు రుణాలు 0 వడ్డీ, అందులో మీ కృషి లేదా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే నిర్ణయాలు మేం చేసి ఉండొచ్చు, కానీ అమలు చేస్తున్నది మీరే కదా. అమలు చేస్తున్నది పథకాలు ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చితే అది మీ వల్లనే అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. తిరిగి రెండోసారి మళ్ళీ ఇక్కడ నిలబడి మీకు ఒకవేళ సేవలు అందించాల్సిన పరిస్థితి వస్తుందని నేను విశ్వసిస్తున్న. దానికి కూడా మీరే వారధులు, మీరే సారథులు. ఒక ప్రభుత్వానికి, ప్రజలకు
అనుసంధానకర్తలు ఒక ప్రభుత్వం యొక్క